జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో జగిత్యాలలోని చిలుకవాడ నుంచి మోతి శివార్ల దాకా కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ఇంటింటికి సోదాలు చేశారు. డాక్యుమెంట్స్ సరిగ్గా లేని 46 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగానే ఈ సోదాలు చేశామన్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా జడ్జి ప్రియదర్శిని. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై జడ్జి ఆరా తీశారు. అక్కడే ఉన్న రిజిస్టర్లో సిబ్బంది అటెండెన్స్ పరిశీలించారు. కొంతకాలంగా రిమ్స్ ఆసుపత్రిపై ఆరోపణలతో జడ్జి స్పందించి ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లా మందమరిలోని తహసీల్దార్ ఆఫీస్ దగ్గరలో 23 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులకు భూమి పూజ జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుపేదలైన పేదలకు ఇల్లు నిర్మించేందుకు ఈ పథకం చేపట్టినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందంటున్నారు బీజేపీ నేతలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్తో పాటు మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర ప్రధాని మోడీ ఫోటోకి పాలాభిషేకం చేశారు. రైతులకు స్వీట్స్ పంపిణీ చేశారు. రైతులకు పంట సాయం కింద 6,000 ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డీమాన్లో శని త్రయోదశి వేడుకలు ఘనంగా జరిగాయి. నంది వడ్డీమాన్లోని జ్యేష్ఠదేవి సమేత శారద సప్త శనైశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాగర్ కర్నూలు జిల్లాతో పాటు మహబూబ్ నగర్, వనపర్తి, హైదరాబాద్ తో పాటు కర్ణాటక నుంచి వేల మంది తరలివచ్చారు. ఇక్కడ ప్రతి శనివారం శనిదేవుని దర్శించుకుని ఏలినాటి శని దోషాలను తొలగించుకుంటారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇకో పార్కును సీసీఎస్కే సిన్హా, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, డిఎఫ్ఓ పద్మజారాణి ఫారెస్ట్ అధికారులు కలిసి పరిశీలించారు. 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 ఎకరాల అటవీ ప్రాంతంలో ఇకో పార్కును నిర్మిస్తున్నారు. దీంతో అడవి అభివృద్ధితో పాటు టూరిజం కేంద్రాలుగా వృద్ధి చెందుతాయన్నారు. జనగామ జిల్లాలో ఆర్టీఏ పోలీసులు వేధిస్తున్నారంటూ 2వ రోజు కూడా ఆటోల బంద్ కొనసాగుతోంది. ఆటోలపై రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఎత్తివేయాలని కోరుతున్నారు. ఇన్సూరెన్స్ 9,000 రూపాయలు చేశారని, అంత చెల్లించలేని పరిస్థితుల్లో ఆటో కార్మికులు ఉన్నారని అంటున్నారు. ఓవైపు ఆటోల బంద్, మరోవైపు ఆర్టీఏ పోలీసుల తనిఖీలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో టీఎన్జీఓఎస్ 2019 డైరీ క్యాలెండర్ను జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన 4వ తరగతి ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇండ్ల నిర్మాణాల్లో 4వ తరగతి ఉద్యోగుల కోసం 50% సాయం చేయాలని నేతలు కోరారు.